హెల్త్ అనే సెగ్మెంట్ ఏమంటే మనం ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ మనము గైడ్ చేయడం వల్ల బాగైన వాళ్ళ నుంచి వచ్చే వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. Today we have nutritionist, coach and better. We have Karthik Garu with us. ఇయర్ నేను ఇలా ఉండకూడదు, హెల్తీగా ఉండాలని సబ్స్క్రిప్షన్ కడతాను. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోపలనే మెజారిటీ ఆఫ్ పీపుల్ డ్రాప్. రీజన్ ఏంటంటే వాళ్ళు వర్కౌట్స్ పైన ఫోకస్ చేస్తారు, గుడ్ ఫుడ్ పైన కూడా ఫోకస్ చేస్తారు. 90 days లో నిజంగానే గోల్ రీచ్ అయిపోవచ్చా? ఎనీబడి హెల్త్ విషయంలో చాలా మంది షార్ట్ కట్స్ చూస్ చేసుకోండి. పెళ్ళి ఉందండి నెక్స్ట్ మంత్, 1 month. మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, లేదంటే వాళ్ళ పెళ్ళి ఉంది, లేదా అంటే 10 కిలోలు 12 కిలోలు తగ్గాలంటే సారీ అండి కెనాట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము చూసే కొంతమంది సెలబ్రిటీస్, సమత గారు కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ, వాళ్ళు ఎంత వెయిట్స్ అయినా లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు లా ఉంటారు లేదు అసలు, కానీ వాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, మజిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది అని అంటే వాళ్ళు వెయిట్స్ ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతారు. అండ్ పీరియడ్స్ డిలే అవ్వడానికి కూడా టాబ్లెట్స్ తీసుకుంటారు చాలా మంది. అది ఇంకా దారుణం. చాలా మందికి ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయని, లేదంటే ఇప్పుడు ఓన్గా డెసిజన్ తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది, అది కామన్ అయిపోయింది. మన 15-16 ఇయర్స్కి ప్యూబర్టీ హిట్ అయ్యేది ఇప్పుడు 10 years 12 years. ఇప్పుడు ఫుడ్ పరంగా కూడా ఇప్పుడు చికెన్ పెట్టకూడదు, ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని కూడా ఒక అపోహ చాలా మంది పేరెంట్స్ లో వినబడింది. అక్కడ చెప్పే దాంట్లో కొంచెం రైట్ ఉంది, కొంచెం రాంగ్ ఉంది. ఎందుకంటే చాలా మంది వర్కౌట్స్ అంటే ఫ్యాట్ లాస్ అనుకుంటారు. అసలు వర్కౌట్స్ అనేది ఇప్పటికీ కాదు. మీరు ఈ వర్కౌట్స్ అలవాటు చేసుకుంటేనే ఏజ్ వచ్చినప్పుడు మీకు ఎవరి అవసరం లేకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి. 5 నిమిషాలు పడుకుంటున్నారంటే అంత సంపన్నవంతులు లేరు. నిజంగా డబ్బులు ఉన్నాయి కదా అని KFCలోనే తినాలి, ఆ బకెటే తినాలి, ఈ బకెటే తినాలంటే మనం బకెట్ ఎత్తాల్సి వస్తుంది. హెల్త్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. Hello everybody, welcome to Unscripted with Joe. Firstly, thank you so much to all of you. మన జర్నీని సపోర్ట్ చేస్తున్నందుకు అన్స్క్రిప్టెడ్ విత్ జోని, ఇన్స్పైరింగ్ స్టోరీస్, సక్సెస్ఫుల్ పీపుల్ జర్నీస్, ఒకటి కాదు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట మన అన్స్క్రిప్టెడ్ విత్ జోలో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఎవ్రీ వన్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ హ్యావ్ బీన్ గివింగ్ అస్. అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, వీడియోస్ మాత్రం చూస్తున్నాము అంటే మాత్రం ప్లీజ్ హిట్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ. మాకు అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్, ఫర్ బ్రాండ్స్ unscriptedwithjoe@gmail.comకి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. అండ్ ఈరోజు మన గెస్ట్ ఎవరంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో అందరికీ హెల్త్ మీద భయము భక్తి రెండూ పెరిగిపోయాయి. ఎందుకంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. హెల్త్ మీద ఫోకస్ చేయాలి అనే తాపత్రయం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో ఏది కనబడితే అది ఫాలో చేసేస్తున్నాం. అది రైటో రాంగో అనేది రీసెర్చ్ చేయడం పక్కన పెట్టేసి ఇది గుడ్ అంట అని చెప్పేసి సర్క్యులేట్ చేసుకుంటున్నాం. అండ్ బట్ అసలు మంచో కాదో ఏంటో ఎవ్రీథింగ్. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ టుడే వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్ అనే కన్నా న్యూట్రిషన్ కోచ్ అంటే బెటర్. వీ హ్యావ్ కార్తిక్ గారు విత్ అస్. హలో కార్తిక్ గారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను. ఇప్పుడు మీరిచ్చే అడ్వైజులు విని నేను ఇంకా మా పాడ్కాస్ట్ చూసే వాళ్ళందరూ ఇంకా బాగుండాలి. షూర్ డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే. సో చెప్పండి, యాజ్ అ న్యూట్రిషన్ కోచ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ప్రెషర్లో ఉంటారు? ఇదే కంటెంట్ ప్రిపేర్ చేయడము, ఉన్న క్లయింట్స్కి సర్వీస్ చేయడము, లేదా అన్నీ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఒక కైండ్ ఆఫ్ టెన్స్ ఉండదు. బట్ హౌ వీఆర్ మేనేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యాజ్ ఏ ప్రొఫెషనల్గా ఫ్యామిలీ చూసుకోవాలి. ఓకే, మన ప్రొఫెషన్ ఇంపార్టెంట్. ఓకే, స్పిరిచువల్గా హెల్త్ పరంగా అన్నీ మేనేజ్ చేయడంలో డే బై డే ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అట్లా. సో యాజ్ ఎ ప్రొఫెషనల్ ఆ ప్రెషర్ ఉంటుందా? అంటే లైక్ నేనే ఒక న్యూట్రిషన్ కోచ్ కదా, నేనే బాగుండాలి, ఫస్ట్ నేనే చూడడానికి బాగుండాలి, నేనే హెల్త్ బాగా పాటించాలి అంటే ఎవరన్నా ఫస్ట్ మీరు బాగుంటే అనే ఒక వెర్షన్ ఉంటుంది కదా. అంటే నేను అలానే కదా అంటే ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నది. హెల్త్ అనే సెగ్మెంట్ ఏమంటే మనం ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ మనము గైడ్ చేయడం వల్ల బాగైన వాళ్ళ నుంచి వచ్చే వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దట్ విల్ హ్యావ్ అంటే మనం ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తుంది, మీనింగ్. ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తున్నాము శాలరీ కోసమో దానికో అనుకోండి. బట్ ఇలాంటి ఫీల్డ్లో మనకి మనీ ఉండొచ్చు, కాకపోతే మీ వల్ల చాలా విషయాలు తెలుసుకొని ఆరోగ్యంగా అయ్యాము. ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అంటే అది అలాంటి వర్డ్స్ మనం డబ్బులు ఇచ్చి కొనలేం కదా. అవునా కదా. సో అది మోస్ట్ మీనింగ్ఫుల్ అనిపిస్తుంది. అందుకని ఐ రియలీ లవ్ టు బి ఇన్ దిస్ ప్రొఫెషన్ అన్నమాట. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ అండి? నాకు 14+ years ఎక్స్పీరియన్స్. 14+ years. సో ఎన్ని క్లయింట్స్ని
లిటరలీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటారు. ఇప్పటివరకు నేను 5000 ప్లస్ ఉన్నానండి ఓ వావ్! నిజంగా. సో మీ మెజారిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ కంప్లీట్లీ ఆన్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అండ్ సెకండ్ వచ్చేసి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ అండ్ ఉమెన్ వెయిట్ లాస్ ఎస్పెషల్లీ వీటిపైన ఎక్కువ మంది రీచ్ అవుతుంటారు. ఐ లైక్ దెమ్. సో విమెన్ వెయిట్ లాస్ అక్కడ అయిపోతారు మా వాళ్ళందరూ ఫస్ట్. అదే ఏంటో అఫ్ కోర్స్ వీ ఆనెస్ట్లీ సీ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్, బట్ అన్నిటికన్నా మించి ఇదేదో పెద్ద ఛాలెంజ్లా అనిపిస్తుంటుంది వెయిట్ లాస్ అనేది. బికాస్ ఉమెన్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రపంచంలో ఉమెన్ అంటే ఒక స్పెషల్ చూస్తాం మన ఇంట్లో మన పేరెంట్స్ని కానీ, మదర్ని కానీ, సిస్టర్ని కానీ, వైఫ్ని కానీ అందరు దే ఆర్ సో స్పెషల్. సో కాకపోతే ఏమంటే వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అక్కడ వాళ్ళే స్పెషల్ అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉంటే ఎంత చేయగలుగుతారు వాళ్ళు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. అందుకని దట్స్ హౌ ఐ చూస్ ఉమెన్ వెయిట్ లాస్ మెయిన్ ప్రియారిటీ. వండర్ఫుల్. సో నిజంగానే 90 డేస్ ఛాలెంజ్ అని మీరు అంటున్నారు. 90 డేస్లో నిజంగానే గోల్ రీచ్ అయిపోవచ్చా ఎనీబడి? అది అంటే ఏదన్నా ఒక అలవాటు చేసుకొని మనము దాన్ని కన్సిస్టెంట్గా చేస్తే మనకి ఆ అలవాటు చేసుకోవడానికి 90 డేస్ కావాలి. అందుకని మనము ఏ కోర్స్ అన్నా తీసుకోండి, ఒక మేజర్ కోర్స్ తీసుకుంటే 90 డేస్ మినిమం ఉంటుంది. 90 డేస్లో అంటే అది మనకి హ్యాబిచువేట్ అయిపోతుంది. అక్కడ నుంచి దాన్ని మనం మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. అంటే ఒక అలవాటు. ఇప్పుడు ఒక 90 రోజులు నేను బాగా చేశాను, బాగా అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటాయి, కష్టం. అది కాదు కదా. 90 డేస్ ప్రోగ్రామో లేదంటే 120 డేస్ ప్రోగ్రామో కాదు. హెల్త్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. ఎవ్రీ డే మనం చేసే హ్యాబిట్స్ పైన డిపెండ్ అవుతుంది, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, దానికి ప్రాపర్గా టైం టు టైం సర్వీస్ చేపిస్తే వెహికల్ బాగా నడుస్తుంది. లేదు ఈసారి చేశాను కదా నేను మళ్ళీ ఎందుకు లేని దాన్ని ఎట్లా పడితే అట్లా నడిపేసి టైంకి సర్వీస్ చేయించకుండా అవన్నీ లోపల ఇంటర్నల్గా ఏం చూసుకోకుండా ఉన్నాం అనుకోండి, ఎన్ని రోజులు రన్ అవుతుంది? ఏదో రోజు ఎక్కడో కూడా ఆగిపోతుంది. తీసుకొస్తే ఇంత పెద్ద బిల్ వస్తుంది, అవునా కదా. అంటే సేమ్ మనం కూడా అంతే. సో మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడంలో డైలీ మనం తీసుకునే హ్యాబిట్స్ కానీ, స్లీప్ కానీ, స్ట్రెస్ కానీ అన్నీ ఉంటాయి. సో ఈ హెల్త్ అనేది ఒక లైఫ్ స్టైల్, దాన్ని అలవాటు చేసుకునే ఒక ప్రాసెస్ 90 డేస్ అంటారు. ఆ 90 డేస్లో మనం చేసేది ఏమంటే రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే నా మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏదో డైట్ చేసి పక్కకి వెళ్ళడం కాదు. ఆరోగ్యకరంగా తగ్గితే దాన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోగలగాలి. ఆ వ్యక్తి 90 డేస్ తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతారు? ఈ 60 to 90 డేస్ అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే కదా. సో మనం ఏం తింటున్నామో, ఏ ఫుడ్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, మన సినారియో ఏంది, మన బాడీ కండిషన్ ఏంది, ఇవన్నీ వాళ్ళ 90 డేస్లో నేర్పేయగలిగితే మనము, సో మిగతా లైఫ్ వాళ్ళు ఎవరు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకే అర్థమైపోతుంది. నేను ఇలా తినాలి, వర్కౌట్స్ ఎన్ని రోజులు చేయాలి, నిద్ర ప్రియారిటీ ఎలా ఉంటుంది, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇవి నేర్చుకోవాలి. అది మెయిన్ 90 డేస్ ప్రోగ్రామ్ ఇంటెన్షన్. ఇప్పుడు విమెన్ ఆఫ్టర్ బేబీస్ వెయిట్ లాస్ అనేది చాలా టైం టేకింగ్, బిఫోర్ కొంచెం ఫాస్ట్. సో ఈ చాలా టైం టేకింగ్ అనే దాంట్లో కొద్ది రోజులు ట్రై చేసి మేబీ ఒక ఫ్యూ డేస్, నాట్ ఈవెన్ మంత్స్, మీరు అన్న 90 డేస్ కూడా చేయరు, కొద్ది రోజులు ట్రై చేస్తారు, ఆ తర్వాత గివ్ అప్ చేసేస్తారు. హౌ డూ యూ థింక్ విమెన్ షుడ్ మోటివేట్ దెమ్సెల్వ్స్? ఒక వర్కౌట్ చేసిన, అఫ్కోర్స్ వర్కౌట్ చేయాలి, ప్లే రోల్, కానీ వర్కౌట్ కాకుండా ఒక డైట్ని, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడం అనేది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అని అంటే, ఇప్పుడు మీరు అన్నట్లు తొందరగా గివ్ అప్ చేయడం ఎలాంటిది అంటే, ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చిందంటే డిసెంబర్లో మంచిగా జిమ్స్కి సబ్స్క్రిప్షన్లు, ఫుల్గా. అవునా కదా. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కట్టేస్తా, నేను ఇంక ఇంకా ఈ ఇయర్ నేను ఇలా ఉండకూడదు, హెల్తీగా ఉండాలని సబ్స్క్రిప్షన్ కడతాం. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లోపలనే మెజారిటీ ఆఫ్ పీపుల్ డ్రాప్. అవునా కదా, నేను అన్నట్టు 90%. రీజన్ ఏంటంటే వాళ్ళు వర్కౌట్స్ పైన ఫోకస్ చేస్తారు, గుడ్. ఫుడ్ పైన కూడా ఫోకస్ చేస్తారు కొంతమంది. ఏమంటారు, సలాడ్స్ తినడము, ప్రోటీన్ పైన కాన్షియస్ అని. అది కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి బ్లోటింగ్ అవ్వడం కానీ, హీట్ అవ్వడం కానీ, డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానీ, ఎనర్జీ సరిపోకపోవడం కానీ, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. వర్కౌట్ చేసిన తర్వాత ప్రాపర్గా రికవరీ కాకపోవడం కానీ, ఇవన్నీ ఏమైపోతాయంటే డే బై డే వాళ్ళకి ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్లేదనేసి డ్రాప్ అవుతారు. అంటే వాళ్ళకి సెల్ఫ్ గోల్ ఒక వర్షన్ అయితే, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది కూడా ఒకటి నడుస్తుంటుంది ప్యారలల్గా. ఇంట్లో వాళ్ళు వీళ్ళు అనేది సెకండరీ. ఎందుకంటే మనం అనుకున్నప్పుడు ఇప్పుడు డైలీ మనం తినడం తప్పదు, అవునా కదా. ఆ తినేదాంట్లో ఎలా తినాలో తెలియాలి, అది ఇంపార్టెంట్. మీరు తినాలి అంటే మీ ఇంట్లో వాళ్ళు వద్దంటారా? అంటే జనరలీ డైట్స్ ఇట్లాంటివి అంటే ఫస్ట్ నో అంటారు, చాలా మంది ఇళ్లలో వినిపించేది. అంటే మనము
డైట్స్ సినారియోస్ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను అన్నమాట. డైట్స్ అనేటివి ఎవరు చేయాలి అంటే ఒక 90 డేస్‌లోనో, 120 డేస్‌లో నేను ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి బాగా. అంటే నాకొక ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము సెలబ్రిటీస్‌ని చూస్తాం. నాకొక మూవీ ఉంది. ఆ మూవీకి నువ్వు ఇలా ఉండాలని డైరెక్టర్ చెప్పినప్పుడు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తారు. అది అలానే మెయింటైన్ అయితదా? కాదు. వాళ్ళకే టోటలీ సెలబ్రిటీస్ అయితే ఎత్తు. అలా వస్తది. అవును. వాళ్ళేం చేశారు అక్కడ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోరు. డైట్‌లు చేస్తారు. కరెక్ట్. ఎక్స్‌ట్రీమ్ స్ట్రిక్ట్ డైట్స్‌లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఫిజిక్ వస్తది వాళ్ళు అనుకున్నట్టు. మనం అవి చేయాల్సిన అవసరం లేదు. అంతేగా. మనం ఫస్ట్ మనం మనం ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం అంటే కరెక్ట్ మనం తింటున్నామా లేదా? ఒకవేళ ఆరోగ్యకరంగా తిని మనకు హెల్తీ హ్యాబిట్స్ ఉంటే మనకి ఈ టాపికే రాదు. కరెక్ట్. మనం ఏమి అన్‌హెల్తీ హ్యాబిట్స్ లేవు మనకి. అయినా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. లేదంటే ఎనర్జీ సరిపోవట్లేదు. లేదంటే వెయిట్ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తుంటాయంటే ఓవరాల్ లైఫ్ స్టైల్‌లో వాళ్ళు తినే ఫుడ్‌లలో ఏమేమి తింటున్నారు. ఓకే. వాళ్ళ బయో మార్కర్స్ ఎలా ఉన్నాయి. వాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుందా? తగ్గుతుందా? మజిల్ ఉందా? తగ్గుతుందా? ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటే అక్కడి నుంచి ట్రాక్ చేస్తూ రావాలి. ఇప్పుడు మజిల్ తగ్గిపోతుంది లేదా వెయిట్ లాస్ అవుతున్నాను. ఈ కంపారిజన్ ఎట్లా ఎట్లా చేసుకోవాలండి? అంటే చాలా మందికి ఇప్పుడు వెయిట్ జర్నీలో వెయింగ్ స్కేల్స్ ఉంటాయి ఇంట్లో. కానీ వెయింగ్ స్కేల్స్ కన్నా నేను రికమెండ్ చేసేది మీకు 1000, 1500, 2000, 5000, 7000లో కూడా ఉన్నాయి స్కేల్స్. కొన్ని జిమ్స్‌లో కూడా ఉంటాయి. బాడీ కాంపోజిషన్ స్కేల్స్ అని ఉంటాయి. అందులో ఏమంటే మీకు వెయిట్ అనేది ఇప్పుడు నేను ఒక 60, 70 కేజీస్ ఉన్నాను అనుకోండి. 60, 70 కేజీస్ ఫ్యాటే ఉండను కదా! ఈ వెయిట్‌లో వాటర్ ఉంటది. అవును. మజిల్ ఉంటది. ఫ్యాట్ ఉంటది. అవునా కదా! ఆర్గాన్ వెయిట్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కలిస్తేనే కదా బాడీ వెయిట్. వెయింగ్ స్కేల్‌లో ఇవన్నీ కలిపి చూపిస్తది. బాడీ కాంపోజిషన్ స్కేల్స్‌లో ఏమంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంతుంది? ఇన్ కేజీస్ చూపిస్తాయి కొన్ని స్కేల్స్. ఓకే. మజిల్ ఎంత పర్సెంటేజ్ ఉంది? ఓకే. ఎన్ని కేజీస్ ఉన్నారు? వాటర్ వెయిట్ ఎంతుంది? ఓకే. బోన్ వెయిట్ ఎంతుంది? అసలు మీ మెటబాలిజం ఎంత? మీ బాడీ ఎంత ఖర్చు చేసే కేపబిలిటీ ఉంది? బిఎంఆర్ అంటాం. సో, ఇవన్నీ చూపిస్తాయి. ఓకే. అది ఫిజికల్ పారామీటర్స్. అంటే ఫిజికల్‌గా మనం ఇలా ఉన్నాం. అక్కడ ఇక్కడ సేమ్ వెయిట్ ఉన్నా గానీ, ఒకరేమో ఫిట్‌గా కనిపిస్తారు. ఒకరేమో ఫ్యాట్‌గా కనిపిస్తారు. రీజన్ ఏమంటే బాడీలో ఉన్న రీకాంపోజిషన్. బాడీలో ఫ్యాట్ ఒకరికి ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాట్ కనిపిస్తారు. అవును. ఒకరికేమో అదే వెయిట్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము చూసే కొంతమంది సెలబ్రిటీస్ సమంత గారు గానీ, రకుల్ ప్రీత్ సింగ్ గానీ, అవును. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా! బాలీవుడ్ అన్ని చోట్ల. వాళ్ళు ఎంత వెయిట్స్ అన్నా లిఫ్ట్ చేస్తారు. మనం వెయిట్ లిఫ్ట్ చేస్తాం. అవును. డెడ్ లిఫ్ట్స్ అవి చేస్తారు. చాలా హెవీ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు లావు ఉంటారా? లేదసలు. లావు ఉండరు. కానీ వాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎనఫ్ ఉంటది. అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటది. మజిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది. దానివల్ల ఏమైపోతుంది అనంటే వాళ్ళు వెయిట్స్‌ని ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతారు. సో, వాళ్ళు మనం చూడటానికి తక్కువ కనిపిస్తారు. కానీ అంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు అనంటే మజిల్ వెయిట్ ఎక్కువ ఉంటది. మజిల్ వెయిట్ ఎక్కువ. అలా. ఓహ్ మై గాడ్! ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి ఆడవాళ్ళకి ఇంకా ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే ఈదర్ ఇంట్లో అందరూ తిన్నాక లేట్ తింటాము. లేకపోతే ఎక్కువ మిగిలిపోయినా వాళ్ళే తినేయటం. లేదంటే కాంప్రమైజ్ అయిపోవటం. అందరు తిన్నారా? తినలేదా? అని చూసుకొని లాస్ట్‌కి ఒకవేళ ఫైన్ నేను పర్లేదులే అనుకోవటం. ఈ కైండ్ ఆఫ్ కన్విన్సింగ్ మోడ్, కాంప్రమైజింగ్ మోడ్ విమెన్‌లో ఇంకా ఎక్కువుంది. ఆ సెల్ఫ్ కేర్ అనే పర్సెంటేజ్ కొంచెం తక్కువుంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలా ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్పేదేమంటే, నేను చాలా సార్లు చెప్తాను యాక్చువల్‌గా ఏమంటే, ఒక వుమెన్ హెల్త్ అనేది ఎంత పవర్‌ఫుల్ ఇంపాక్ట్ ఉంటది ఫ్యామిలీలో అంటే, ఇప్పుడు ఆ ఇంట్లో ఒక హస్బెండ్‌కి హెల్త్ బాలేదనుకోండి. ఆయన 6కో, 7కో లేచే వ్యక్తి ఆ రోజు 10కి లేచాడు. బాబుకి కూడా కొంచెం అటు ఇట్లు బాబుకి కూడా ఇంకో రోజు వచ్చిందనుకోండి. వాడు ఒక టైంలో లేచే టైంలో కన్నా కొంచెం లేట్ లేచాడు. వాళ్ళు లేట్ లేచి వచ్చి చూసినా కూడా ఇల్లంతా నీట్ అండ్ క్లీన్‌గా ఉండి ఆ పనులన్నీ ఆటోమేట్ అయిపోయుంటాయి. అదే ప్లేస్‌లో తీసుకొని వుమెన్‌ని పెట్టండి. ఆ ఇంట్లో టేక్ కేర్ తీసుకున్న అమ్మని గానీ, లేదంటే వైఫ్‌ని గానీ పెట్టండి. తను మార్నింగ్ 6కో, 7కో లేచే తను 10కో, 11కో లేచిందనుకో. జ్వరం వచ్చిందని ఎగ్జాంపుల్. కిచెన్ ఎట్లుంటది? ఇల్లు ఎట్లుంటది? ఆ! ఇప్పుడు సరే ఏచి అవునా సరే అమ్మకి జ్వరం వచ్చింది అని చెప్పేసి బాబు స్కూల్‌కెళ్ళిండు. హస్బెండ్ డ్యూటీకెళ్ళిండనుకోండి. వాళ్ళ మైండ్స్ ఎలా ఉంటాయి? తనకెలా ఉందని వాళ్ళ హస్బెండ్ ఆలోచిస్తాడు. అవును. అమ్మకెలా ఉందో అని బేబీ మా కిడ్ ఆలోచిస్తా. అంటే మీ హెల్త్ ఈస్ డైరెక్ట్‌లీ ఇంపాక్టింగ్ దేర్ ఎఫిషియన్సీ ఇన్ దేర్ వర్క్ అండ్ స్కూల్. అదే ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా ఉండి అని చేసి పంపించిందనుకోండి. అసలు వానికి ఆ థాట్ కూడా ఉండదు. ఇంట్లో అమ్మ బాగుంది కదా అని వాడి పనిలో వాడు
పనిలో ఉంటాడు. హస్బెండ్ తన వర్క్ తన దాంట్లో ఉంటాడు. అవునా కాదా? అవునవును. ఇప్పుడు తన హెల్తీగా లేదనుకోండి, ఎంత ఇబ్బంది ఉంది ఉంటదా లేదా? అవును. ఎందుకంటే ఇవి మనం చూసిందే. అప్పటి వరకు ఓలాగా ఉంటది. ఇంక మనకి పేరెంట్స్ అంటే ఫాదర్ గాని, మిగతా పిల్లలు గాని కిచెన్‌లోకి ఎంటర్ అయితే పీకి పందిరేసేసింటారు. అవునా కాదా? ఎందుకంటే ఎంతైనా వుమెన్ మేనేజ్ చేసే ప్లేస్ మెన్ మేనేజ్ చేయలేరు. అవును. అది కరెక్ట్. ఇల్లుని గాని, అందరిని గాని. ఎనీథింగ్. షీ వెరీ పవర్‌ఫుల్. అంటే వుమెన్ ఆరోగ్యంగా ఉంటే అందరిని ఆరోగ్యంగా పెట్టగలుగుతది. కానీ వుమెన్ ఆరోగ్యంగా లేకపోతే ఇంట్లో, మిగతా వాళ్ళు హెల్తీగా ఉన్నా తన హెల్త్ చాలా భయంకరంగా ఇంపాక్ట్ చేస్తది ఎంటైర్ ఫ్యామిలీ. సో, ఎట్టి పరిస్థితిలో ఆ కాంప్రమైజ్ మూడ్ అనేది వద్దు. ఫస్ట్ మీకోసం మీరు మీరు నిజంగా మీ ఫ్యామిలీని ప్రేమిస్తున్నారంటే మీరు మీ బాడీ పైన గానీ, మీ ఆరోగ్యం గానీ ఇంపార్టెంట్. మీరు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తా అంటున్నారు గదా! మీ హెల్త్ పైన ఫోకస్ చేయండి. మిగతావన్నీ ఆటోమేటిక్‌గా. అండ్ వాట్ ఈస్ దిస్ హెల్తీ వెయిట్ లాస్ కార్తీక్ గారు? అంటే హెల్తీ వెయిట్ లాస్ అనేది కూడా వినిపించప్పుడు కొంతమంది ఫాస్ట్‌గా తగ్గిపోతారు. కానీ వాళ్ళ దగ్గర అసలు ఎనర్జీ ఉండదు. కొంతమంది దే లూజ్ వెయిట్ వెరీ స్లో నాలాంటోళ్ళు. చాలా టైం పడతది కానీ, కానీ ఏదో పెద్ద ఎనర్జీ లేదన్న ఫీలింగ్ కూడా ఉంటుంటది. సో, ఏంటి ఈ కాన్సెప్ట్ ఆఫ్ అన్‌హెల్తీ వెయిట్ లాస్, హెల్తీ వెయిట్ లాస్‌కి ఒక్కటే డిఫరెన్స్ అంటే చాలా ఉన్నాయి. హెల్తీ వెయిట్ లాస్ ఎప్పుడైనా గానీ మనకి హ్యాబిట్స్‌ని అలవాటు చేయాలి. హ్యాబిట్స్‌ని అలవాటు చేయాలి అనంటే మనం తింటున్న ఫుడ్ ఏది ఎలా ఇంపాక్ట్ అవుతుంది. అంటే మనల్ని గైడ్ చేసే కోచ్ ఎవరైతే ఉంటారో న్యూట్రిషనిస్ట్‌లు గానీ, న్యూట్రిషన్ కోచెస్ గానీ, హెల్త్ కోచెస్ గానీ చేసేది ఇవే యాక్చువల్‌గా. అవి వాళ్ళకి ఈ ఫుడ్ వల్ల మీకు ఎందుకు ఇది తినాలి? ఏ ఫుడ్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి? క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ ఔట్ ఒకటే కాదు. ఒక్కొక్క ఫుడ్ ప్రోటీన్ ఒకలాగా ఇంపాక్ట్ చేస్తది. కార్బ్స్ ఒకలాగా ఇంపాక్ట్ చేస్తాయి. వెజిటబుల్స్ ఒకలాగా ఇంపాక్ట్ చేస్తాయి. ఫ్యాట్స్ ఒకలాగా ఇంపాక్ట్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ మనం పెట్టుకున్న గోల్ ఏమి? మీరు ఫిట్‌గా కావాలనుకుంటున్నారా? ఆ ఫిట్‌లో ఏమనుకుంటున్నారు? ఫ్యాట్ ఎక్కువున్నారా? మనం జనరల్‌గా చాలామంది వెయిట్ లాస్ అనే మాట్లాడతాం. కానీ యాక్చువల్ మనం తగ్గాల్సింది వెయిట్ కాదు, ఫ్యాట్. యాహ్! అవునా కాదా? ఆ ఫ్యాటే కదా మనని కొంచెము డిస్కరేజ్ చేసేది గానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనము హెల్తీ వెయిట్ లాస్‌లో ఏమంటే మజిల్ ఉన్నది మెయింటైన్ అవ్వడం గానీ, మజిల్ ఇంక్రీజ్ అవుతూ ఫ్యాట్ తగ్గారనుకోండి, దాన్ని హెల్తీ వెయిట్ లాస్ అంటారు. అక్కడ వాళ్ళకేమైపోతుంది, బ్యాలెన్స్డ్‌గా, న్యూట్రిషియస్‌గా తింటున్నప్పుడు వాళ్ళ స్కిన్ బాగవుతది, హెయిర్ బాగవుతది, డైజెస్టివ్ సిస్టమ్, గట్ హెల్త్ ఇవన్నీ బాగవుతూ, ఇంచ్ లాస్ అవుతూ, ఫ్యాట్ లాస్ అవుతూ, స్ట్రెంగ్త్ గెయిన్ అవుతూ, బై ప్రొడక్ట్ బరువు తగ్గారనుకోండి, దీన్ని హెల్తీ వెయిట్ లాస్. బరువు ఒక్కటే తగ్గుతున్నారు, ఇవేం కరెక్షన్ అవ్వట్లేదనుకోండి, దాన్ని అన్‌హెల్తీ వెయిట్ లాస్ అంటాం. మీకు అర్థమైందా? అంటే వెయిట్ అనేది అవుట్‌పుట్. ఇప్పుడు మనం బరువు పెరిగామంటే అది అవుట్‌పుట్. అంటే మీ బాడీలో ఏదో ఒక సిస్టమ్ సరిగ్గా లేదు. ఆ రూట్ కాజ్ ఏంటిది ఐడెంటిఫై చేయాలి. ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి చేస్తే ఇప్పుడు నేను చెప్పాను కదా హెల్తీ వెయిట్ లాస్‌లో రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేయగలిగితే మనకి ఇవన్నీ సెట్ అవుతాయి. 10 కిలోలు తగ్గి జుట్టు ఊడిపోతూ, మొహం పీక్కపోయి, ఎనర్జీ లేక వెయింగ్ స్కేల్ పైన నంబర్ ఒకటి చూసి సంతోషపడే వాళ్ళకన్నా 5 కిలోలు తగ్గారు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ స్కిన్ చాలా బాగా అయ్యి, ఎక్కువ టైం ఇంతకుముందు కన్నా ఎక్కువ టైం వర్క్ చేయగలుగుతున్నారు. తొందరగా కోపం రావట్లేదు. మూడ్ స్వింగ్స్ లేవు ఎక్కువ. వెయిట్ జుట్టు ఊడిపోవడం లేదు. యూ ఆర్ లుకింగ్ సో యంగ్. ఇది కదా కావాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న దీనికోసం. అవును. కానీ మనం ఇంకో రకంగా సొంతంగా చేయడం గానీ, అన్‌హెల్తీ వేస్ కానీ, షార్ట్ కట్స్ కానీ, అవి ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయితాయి. అది ఎందుకంటే హెల్త్ విషయంలో చాలామంది షార్ట్ కట్స్ చూస్ చేసుకోండి. కొంతమంది మాట్లాడతారనమాట. ఆ డీఎమ్స్‌లో గానీ, కాల్స్‌లో గానీ, నాకు పెళ్ళుందండి నెక్స్ట్ మంత్. 1 మంత్. మా ఫ్రెండ్ పెళ్ళుంది, లేదంటే వాళ్ళ పెళ్ళుంది, లేదంటే నేను 5 కిలోలు తగ్గాలి. అంటే 10 కిలోలు, 12 కిలోలు తగ్గాలంటే సారీ అండి వి కెనాట్ అని. నాట్. ఎందుకంటే అది అన్‌హెల్తీ అని చెప్పినా గానీ కొంతమంది వినరు. నేనైతే అది చేయలేనండి అని సో, చెప్తా. అవి చేసి ఆఫ్‌కోర్స్ గూగుల్ చేసుకునో, ఇంకెట్లాగో కనుక్కునో చేస్తారు. కానీ అక్కడ ఏమైపోతదంటే వాళ్ళకి మజిల్ పోతది. ఫ్యాట్ తగ్గదు. మజిల్ పోతది. న్యూట్రియంట్స్ ఎళ్ళిపోతాయి. బాడీ డెఫిషియన్సీ‌లోకి తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే బాడీకి డైలీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొన్నుంటాయి. క్యాలరీస్‌లోనే న్యూట్రియంట్స్ కానీ, కార్బ్స్ కానీ, ప్రోటీన్ అవి మీరు ఒకరోజు సరే 2 అలా కన్సిస్టెంట్‌గా ఇయ్యకుండా ఉన్నారనుకోండి, ఏమైపోతది, బాడీకి కావాల్సిన రిసోర్సెస్ అందకపోవడం వల్ల ఆటోమేటికల్‌గా అన్ని ఆర్గాన్స్ ఎఫిషియన్సీ‌గా పనిచేస్తాయా? లేదు. చేయవు గదా! అదే విధంగా
మనం అలా డెఫిషియన్సీలో పెడితే తగ్గుతారు. కానీ ఏం తగ్గుతున్నారు? వాటర్ తగ్గిపోతుంది, ఫ్యాట్ అంతో ఇంతో తగ్గింది అనుకోండి, కానీ మజిల్ ఎక్కువ అవుతుంది. అది చాలా డేంజర్. ఉమెన్లో అయితే అసలు ఇంకా రిస్క్. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి, జుట్టు ఊడిపోతుంటుంది. అదే యాక్చువల్లీ వాంటెడ్ టు ఆస్క్, నా ఎక్కువ వినిపించే ఇదే కంప్లైంట్స్. ఎవరెవరైతే ఉమెన్ డైట్ చేస్తున్నారో మెజారిటీ వినిపించే కంప్లైంట్స్ హెయిర్ ఫాల్ అయిపోయింది ఎక్కువ, మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు, డార్క్ సర్కిల్స్ వచ్చేసింది, ఇవే కంప్లైంట్స్. సో యూఆర్ సేయింగ్ ఇదంతా బికాస్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ రైట్ డైట్. నాట్ ఫాలోయింగ్ ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు దేర్ నీడ్. ఓకే. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి సేమ్ వెయిట్ ఉన్నా కానీ మనం చూడాల్సింది వాళ్ళ బాడీ కాంపోజిషన్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, అసలు వీళ్ళకి మజిల్ పెరగాల, ఉన్నది మెయింటైన్ చేసి ఫ్యాట్ తగ్గాల, ఇవి చూడాలి ఒకటి. అండ్ వాళ్ళ బయోమార్కర్స్ అంటే మెడికల్ రిపోర్ట్స్లో గుడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రీ డయాబెటిక్ ఉన్నారా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ఫాస్ట్ అండ్ బెడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా వస్తున్నాయి, లివర్ హెల్త్ ఎలా ఉంది, కిడ్నీ హెల్త్ ఎలా ఉంది, ఏమైనా B12 వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, ఇవన్నీ చూడాలి. ఐరన్ డెఫిషియన్సీ చాలామంది ఉమెన్కి అనుకుంటారు. కంపల్సరీ సో ప్రాబ్లమ్. అది ఒక్కటే కాకుండా ఇట్లా ఓవరాల్ పిక్చర్ ఉందనుకోండి, దేనివల్ల ఏమేమి అవుతుందని మనకు తెలిసిపోతుంది. సో మనం అవి కరెక్షన్ చేస్తూ రావాలి. ఈ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయంటే కన్సిస్టెంట్గా మనం బాడీకి కావాల్సిన రీసోర్సెస్ ఇవ్వకపోవడం వల్ల డెఫిషియెంట్లోకి వెళ్తూ అందుకని మనం చూస్తే తొందరగా అలసిపోతారు, ఏ పని టక్కున చేసుకోలేరు. ఏమన్నా కొంచెం అట్లా అంటే కోపము, అంటే అది తప్పు వాళ్ళది కాదు, అది ఆ డెఫిషియన్సీస్ వల్ల, ఆ మూడ్ స్వింగ్స్ వల్ల ఇవన్నీ వస్తాయి అన్నమాట. కంటి కింద డార్క్ సర్కిల్స్ కూడా ఒక రీజన్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నది. ఐరన్ డెఫిషియన్సీ అయితే నేను అసలు ఎవరితో ఇప్పుడు మధ్య కాలంలో ఐరన్ ఇంతకుముందు ఉన్నింది, ఇప్పుడు ఐరన్తో పాటు డి వచ్చింది, విటమిన్ డి, B12 వెరీ. టీ చూడండి మీరు, బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తాయి, కాలు లాగుతుంటాయి. సో ఇవి B12 కూడా ఎనర్జీ ఎప్పుడు డ్రైనింగ్ ఉంటారు, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. సిన్స్ వి స్టార్టెడ్ టాకింగ్, ఇప్పుడు ఐరన్ అండ్ హెమోగ్లోబిన్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి న్యాచురల్ రెమెడీస్ చెప్పండి. ఐరన్ డెఫిషియన్సీ కాంబినేషన్ హిమోగ్లోబిన్ పెరగాలంటే మీకు ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్ని ఆకుకూరలు, కూరగాయలు అన్నీ మనం ఏమంటే మనం తినే దాంట్లో ఎనఫ్. ఇప్పుడు ఈ ఫుడ్ తినండి, ఇంత తినండి పెరుగుతుంది అంటే ఆ ఫుడ్ ఒకరికి పడితే ఒకరికి పడదు. కరెక్ట్. మీకు అర్థమైంది? ఐరన్ రిచ్ ఫుడ్స్లో మనకి ఏది పడుతుంది అది ఎనఫ్ తింటూ ఐరన్ హిమోగ్లోబిన్ పెరగాలి అంటే ప్రోటీన్ కూడా కావాలి. ఓకే. హిమోగ్లోబిన్ అంటేనే అది ఐరన్ ప్లస్ ప్రోటీన్. సో ఉత్త ఐరన్ తీసుకున్నా కూడా లాభం లేదు, దాంతోపాటు మీ వెయిట్కి తగ్గట్టు బాడీకి కావాల్సిన డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ వెళ్ళాలి, అప్పుడే మీకు ఐరన్ పెరుగుతుంది. అలా అన్నమాట. నేను ఉత్త ఐరన్ టాబ్లెట్లే వాడతాను పెరగాలి అని అంటే కొంతవరకు టెంపరీగా అనీమిక్ ఉన్నప్పుడు పెరుగుతుంది, కొంతవరకు పెరుగుతుంది అంతే, అంతకు మించి మళ్ళీ వదిలేస్తే మళ్ళీ అది కాదు కదా. ఫుడ్ ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇంటేక్. ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ B12 అన్ని నాన్ వెజ్ సోర్సెస్లో, నట్స్, సీడ్స్, వీటన్నిటిలో ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. కొంత అంటే మెయిన్గా ఏమంటే ప్రాపర్ రైట్గా తింటే సరిపోతుంది. కొంతమంది అసలు ఫుడ్ పైన ఇంట్రెస్ట్ చూపించరు, ఎక్కువ లిక్విడ్స్ పైన అంటే కాఫీస్ పైన కానీ, జంక్ పైన కానీ, ఈవెన్ ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనం ఎక్కువ స్ట్రెస్ అయినా కూడా మీరు తింటున్న డిప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక వెహికల్ 60-70 కిలోమీటర్స్, 70-80 కిలోమీటర్స్ అయితే ప్రాపర్ మైలేజ్ వస్తుంది, అది సేఫ్ కార్కి మనకి అన్ని దాంట్లో కదా. ఇప్పుడు నేను ఒక 1 అవర్లో వెళ్ళాల్సిన జర్నీకి నేను హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళాలని దాన్ని 150-200 వరకు వెళ్ళాము అనుకోండి, ఏమవుతుంది? రిస్క్ ఆఫ్ లైఫ్. అవునా? సెకండ్ థింగ్, వెహికల్ ఏ రేంజ్లో రన్ అవుతుంటుంది, అవునా? అంటే అన్ని పార్ట్స్ అన్నీ కూడా తొందరగా వేరే అవుతుంటాయి, లోడ్ ఎక్కువైపోతుంది అనమాట. అక్కడ హీట్ జనరేట్ అవ్వడం కానీ అట్లా అట్లా ఏమంటారు, కంటిన్యూగా నడిపితే దాని లైఫ్ ఉంటుందా కారు? ఉండదు. సేమ్ అదే విధంగా కన్సిస్టెంట్గా మన బాడీకి డెఫిషియన్సీలో ఉంటే బాడీ మ్యాక్సిమం ట్రై చేస్తుంది. మనకున్న వండర్ఫుల్ థింగ్ ఏమంటే అద్భుతమైన బాడీ మనకి ఏదైనా లేకపోతే అది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, కానీ మనం ఏ రేంజ్లోకి వెళ్ళిపోయినామంటే దాన్ని కన్సిస్టెంట్గా ఎండబెట్టేస్తాం, రిపోర్ట్స్ చేసుకోరు. దానికేం బాగానే ఉన్నా ఒకరోజు పలానా రోజు టక్కున ఆయన కనుదిరి పడిపోయి చూస్తే 200-300 షుగర్ ఉంది, లేదంటే సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మనం ఇవన్నీ బయటికి కనబడవు, సైలెంట్ కిల్లర్స్.
సో ఇగ్నోరెన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఉండకుండా ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటూ హెల్తీ ఇప్పుడు డైట్. హెల్త్ అవేర్‌నెస్ అనేది ఈ మధ్య చాలామంది ఇప్పుడు పాడ్‌కాస్ట్ ద్వారా గానీ, హెల్త్ కోచెస్ వల్ల గానీ పెరుగుతుంది. బట్ మనం చూడాల్సిందేమంటే ఏది రైట్, ఏది రాంగ్ అనేది మనల్ని మనం ఎవ్వరిని మనం అనడానికి లేదు. మనల్ని మనమే అసెస్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ రైట్, రాంగ్, లేదు ప్రొఫెషనల్స్ ఉన్నారా? అవి మనకు అర్థమైపోతది. కొన్ని నమ్మశక్యంగా ఉండవు. నమ్మశక్యంగా ఉండని దాంట్లోని అంత ఈజీగా నమ్మకండి. తొందరగా చేయండి. ఈ వీక్‌లో తగ్గిపోతారు 5 కిలోలు. వద్దు. ఇవి చేయండి, అవి ఎవ ఎవరైనా మీరు ఇది చెయ్యండి తగ్గుతారంటే అది అందరికీ అప్లికేబుల్ కాదు. కాదు. ఇప్పుడు పలానా ప్రాబ్లమ్ వచ్చింది. గూగుల్‌లో కొట్టామనుకోండి. అది నువ్వు చచ్చిపోతావు అంటావు. అంతే నీకు ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ ఈ వచ్చింది. సిమ్టమ్ సిమ్టమ్ అంటే అదే నాకు తెలవదు ఇంక అంటది. ఇదే ఇంక నువ్వు చచ్చిపోతావు అంట. అదే డాక్టర్ దగ్గరికి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోతే ఏదో చిన్న వైరల్ జ్వరం వేరేనని ఓ 2 టాబ్లెట్స్ ఇస్తారు. 2 రోజుల్లో తగ్గిపోతుంది. కరెక్ట్. అవునా కాదా? అది తేడా. మనకి ఇప్పుడు మీరు తెలిసిన డాక్టర్ దగ్గర వర్షన్ ఒకటి చెప్పారు. ఇప్పుడు నార్మల్లీ హాస్పిటల్స్ కూడా ఎట్లున్నాయంటే అంటే జనాలు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనే ఒక వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఒక 100 రకాల టెస్టులు రాస్తున్నారు. కోర్స్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. అదొకటి ఏంటి ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేసి చూద్దాం, టెస్ట్ చేస్తే అర్థమవుతదని ఒక వర్షన్ ఉంటది. కాదంటలేదు. కానీ ఈ టెస్ట్‌లు అనే వర్షన్ స్కిప్ చేయడానికి హాస్పిటల్‌కి వెళ్ళడం అనేది స్కిప్ చేసేస్తారు. ఎప్పుడైనా కానీ టెస్ట్‌లు ఇప్పుడు టాబ్లెట్స్ డాక్టర్ మనకు రిక్వైర్మెంట్ ఉంటేనే ఇస్తారండి. మనకి తెలిసిన డాక్టర్స్ గానీ, లేదంటే మనకి ప్రాపర్‌గా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్తే ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళేంగటి చెకప్స్ ఎందుకు రాస్తారు? మీకు ఊకే చూసి చెప్పలేరు గదా! వాళ్ళేమన్నా. అంతే. అవునా గదా! అంతే. స్కానర్స్ అవి ఎందుకు తీస్తారు? మెడికల్ రిపోర్ట్స్ ఎందుకు తీపిస్తారు? అవన్నీ చేస్తేనే మీ ఇంటర్నల్‌గా ఏం జరుగునో డాక్టర్‌కి తెలుస్తది. తెలుస్తుంది. బాబు నువ్వు ఇక్కడున్నావు. ఇలా ఉంది కండిషన్. ఇలా ఉంటే ఇలానే ఉంటది. ఇవి మార్చుకోవాలి. ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే ఏమేం చేయాలి? ఇవన్నీ చెప్తారు అంతవరకు ఎందుకొచ్చింటాం మనము? ప్రతి 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి మనం హెల్త్ చెకప్ చేపించుకోం. ప్రతి ఒక్కరు ఎవరైనా హెల్తీగా ఉండాలి అంటే ఏదైనా గోల్ పెట్టుకున్న వాళ్ళు 3 మంత్స్‌కి చెక్ చేపించుకోవాలి. ఇప్పుడు వెయిట్ లాస్ ఉన్నారు. చెక్ చేపించుకొని అన్ని పారామీటర్స్ తీసుకొని 3 మంత్స్ అయినాక మళ్ళీ చెక్ చేపించుకోవాలి. లేదు అనంటే రెగ్యులర్ చెకప్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఒకసారి ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ 6 మంత్స్‌కి ఒకసారి చేపియాలి. యంగ్‌స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎవ్రీ 1 ఇయర్‌కి ఒక్కసారి అన్న ఎటువంటి ఇష్యూస్ లేవు. వాళ్ళన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి. ఎవ్రీ 1 ఇయర్ చేపించుకోవాలి. లేదు నిద్ర సరిగ్గా రావట్లేదు, నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువొస్తుంది, స్ట్రెస్ ఎక్కువుంది, ఎందుకో నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది, నాకేం తినాలనిపిస్తలేదు, లేదంటే ఎక్కువ తినేస్తున్నా, లేదంటే పొట్ట పెరుగుతుంది, లేదంటే ఓవరాల్‌గా వెయిట్ వస్తుంది అని అన్నప్పుడు రెడ్ సైన్స్ ఇవన్నీ. ఎళ్లి చెక్ చేపించుకోవాలి. నాకు తెలిసి ఎవ్రీ ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు ఈ కంప్లైంట్స్‌తో ఉన్నారు. ఒకటే ఎందుకంటే ఈ మధ్య కొంచెం అవేర్‌నెస్ పెరిగింది. త్రూ ద వీడియోస్ కానీ ఇవన్నీ పీపుల్ కూడా చాలా మంది ఆర్ ఎడ్యుకేట్ అయిపోయారు. కాన్సంట్రేటింగ్ మోర్ కానీ ఆన్ మీరు దేర్ చూస్తే ఫిట్‌నెస్ పైన గానీ, న్యూట్రిషన్ పైన గానీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే హెల్త్ లేకపోతే ఏం లేదు. ఏం లేదు. ఏం చేసినా గానీ. కరెక్ట్. అవునా కరెక్ట్. కాదా? ఆల్మోస్ట్ ప్రతి ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళకి విటమిన్ డి లోపం ఉంటుంది ఈ మధ్య. సో విటమిన్ డి అందాలంటే న్యాచురల్‌గా ఫుడ్ ద్వారా ఎట్లా పెంచుకోవాలంటారు? మనం రెగ్యులర్‌గా తీసుకునే ఇప్పుడు మష్రూమ్స్‌లో ఉంటుంది, నట్స్, సీడ్స్‌లలో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అవి తిన్నంత మాత్రాన పెరగడం అని గురించి పక్కకు పెడితే మనము మెయిన్ ఏమంటే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే మనము బయటికి అసలు ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. అవును. 4 గోడల మధ్యలో ఆ కుర్చీ పైనే కూర్చుంటాం. ఈవెన్ మనము ఎంత న్యూట్రిషియస్‌గా తిన్నా బాడీ మూవ్‌మెంట్ లేకపోతే అదైనా విషయమే అయితది. అంతే గదా! మూవ్‌మెంట్ ఉండాలి. ఇప్పుడు తింటున్నాము, ఖర్చు పెట్టాలి. కరెక్ట్. అప్పుడు మళ్ళా ఆకలైతది. మళ్ళీ ఇదే ప్యాటర్న్ కదా! కానీ మనం తింటున్నాము, ఖర్చు పెడతలేము. మళ్ళీ తింటున్నాం. మళ్ళీ తింటున్నాం. ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటదనమాట. ఇంకొకటేమంటే మనం యాక్టివ్‌గా ఉండం కాబట్టి ఆహ్, ఎక్కువ ఫుడ్ న్యూట్రిషియస్‌గా కూడా తినలేము. జంక్ క్రేవింగ్స్ ఎక్కువ మనకి. ఇట్లాంటివి ఉంటాయి. ఎవరైతే బాగా స్ట్రెస్‌కి గురవుతారో వాళ్ళకి న్యూట్రిషనల్ నీడ్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. దానికి తగ్గట్టు ఫుడ్ అన్నా తీసుకోవాలి. అందుకని ఒకటే ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ అందరికీ సెట్ అవ్వదు. ఒకరికి సేమ్ వెయిట్ ఉన్నారు, సేమ్ సినారియో అదంతానే ఉంది. కానీ ఒకరికి స్ట్రెస్ ఉంది. ఒకరికేమో నిద్ర రావట్లేదు. ఒకరేమో వర్కౌట్ చేయరు. ఒకరికేమో నైట్ డ్యూటీలు ఉన్నాయి. ఇన్ని ఉంటాయి. అయ్యో! అంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ కరెక్షన్ చేయాలనేది మనము వాళ్ళని పర్సనల్‌గా అసెస్ చేస్తే గానీ మనం చెప్పడానికి రాదనమాట. సో, కాబట్టి ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలి. తినాలి, ఖర్చు పెట్టాలి, సంతోషంగా ఉండాలి. తినాలి, ఖర్చు పెట్టి తినాలి, ఖర్చు పెట్టకుండా మళ్ళా తిన్నామనుకోండి ఇక్కడ వస్తది సమస్య. ఆ సర్కిల్ తిరిగి, 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 తిరిగి
మళ్ళీ డిజీజెస్ సైడ్ తీసుకెళ్తుంది అలా. అయితే ఈ మధ్య ఈ క్రాష్ డైట్స్ ఎక్కువ చేసేస్తున్నారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చాలా మంది ఫాలో చేస్తున్నారు. ఈవెన్ మెన్ అండ్ విమెన్ ఎవ్రీబడి. కొంతమంది టీనేజర్స్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. వాట్ యూ సే అబౌట్ ఇట్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ఎ ప్రూవెన్ మెథడాలజీ. యాక్చువల్గా ఏమంటే మన మన వాళ్ళు చేసింది యాక్చువల్ మన యాన్సెస్టర్స్ మార్నింగ్ ఈవినింగ్ లోపల తినేసేవాళ్ళు. చేనులో పని అంతా చేసుకొని వచ్చి అప్పుడు లైట్స్ ఉండేవి కాబట్టి 6 వరకే తినేసి లైట్స్ ఉండవు కాబట్టి పడుకునేవాళ్ళు. ఆ సర్కిల్ అలా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నథింగ్ బట్ ఏమంటారు 8 అవర్స్ ఈటింగ్ విండో, 16 అవర్స్ వచ్చేసి ఫాస్టింగ్ విండో. అంటే మీరు 10కి తిన్నారనుకోండి 10-6 మధ్యలో తినాలి. తర్వాత 6 తర్వాత తినకూడదు ఈవినింగ్. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ 10 వరకు మళ్ళీ అంతే. కాకపోతే అందులో 7-8 అవర్స్ మనం పడుకునే ఉంటాం. అంటే ఎఫెక్టివ్గా మనం చేయాలంటే ఒక 5-6 గంటలు ఎక్కువ చేస్తుంటాం. కాకపోతే ఇది చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే చాలామందికి ఆ 10-6 అంటే ఆ 8 అవర్స్ ఏం తినాలో తెలియలేదు అనుకోండి. మీరు మళ్ళీ అదే ఫుడ్ తిన్నారనుకోండి ఏం ఉపయోగం? ఆ 8 అవర్స్ బాడీకి కావాల్సిన రీసోర్సెస్ అంటే మీ బాడీ న్యూట్రిషనల్ నీడ్స్ అంటే ప్రోటీన్ మ్యాచ్ అయిందా, కార్బ్స్ మ్యాచ్ అయినాయా, ఫ్యాట్స్ మ్యాచ్ అయినాయా, ఇవన్నీ ఓవరాల్ ఎనఫ్ క్యాలరీస్ వచ్చాయా, న్యూట్రియంట్స్ వచ్చాయా, ఇవన్నీ చూసుకోవాలి. అట్లా చూసినప్పుడు ఇక్కడ ఇచ్చిన రీసోర్సెస్ని ఉపయోగించుకొని మిగతా 16 అవర్స్ బాడీ విల్ వర్క్ ఆన్ ఇట్ సెల్ఫ్ అనమాట. అక్కడ మనకి ఈవెన్ ఆటోఫేగి అంటారు. అది కంటిన్యూ అయ్యే కొద్దీ ఏమైపోతుంది, ఫాస్టింగ్ విండో పెరిగే కొద్దీ క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, వీలైపోతాయి. కాకపోతే అది ఎప్పుడు ఈ 8 అవర్స్ ప్రాపర్గా తినాలి. ఇది అనమాట. కాకపోతే ఇంకో సినారియో కూడా ఉమెన్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. అంటే వాళ్ళు ఉన్న మెన్స్ట్రల్ ఫేసెస్ని బట్టి కొంతమందికి ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఆకలి ఎక్కువైందని అనుకోండి, ఈ 4 ఫేసెస్ ఉంటాయి మామూలుగా మెన్స్ట్రల్ 28 సర్కిల్. అట్లా ఒకరొకరికి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటాయి. అప్పుడు మీరు వాళ్ళని అక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో పెట్టినా కూడా వాళ్ళు ఉండలేరు, బాడీ క్రేవ్ చేస్తుంటుంది అలా. కాబట్టి ఒకరొక సినారియోని బట్టి చూసి చేయాలన్నమాట. అంతకుమించి ఏమి కాదు. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్. సో వాట్ యూర్ ఈటింగ్ అనేది ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకుని ఒక ప్రాపర్ షేప్తో అది రైట్గా మనకి ఏది అనేది కూడా తెలుసుకోవాలి. అట్లా. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాటలో కూడా చెప్పారు ఉమెన్ వెయిట్ లాస్ జర్నీ అండ్ మెన్స్ట్రల్ సైకిల్, మూడ్ స్వింగ్స్ ఇదంతా కూడా రోల్ ప్లే చేస్తుందని. అసలు ఫస్ట్ మనం ఇప్పుడు దీని గురించి కూడా మాట్లాడాలి. ఈ మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ ఉండి క్రాంప్స్ అది ఎక్కువగా ఉండి ఈ మెన్స్ట్రల్ సైకిల్ టైంలో కూడా ఉమెన్ టాబ్లెట్స్ ఇంటేక్ కూడా పెంచుకుంటున్నారు చాలామంది. సో వాట్ యూ సే అబౌట్ ఇట్? ఈవెన్ గైనకాలజిస్ట్లు కూడా అంటే కొంతమందిని అడిగితే అంటే నేను డాక్టర్స్తో కూడా మాట్లాడాను కదా, మామూలుగా ఇట్లా 2 సినారియోస్ ఉంటాయి కదా. మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్స్లలో మామూలుగా యూట్రస్ స్క్వీజ్ చేస్తారు ఆ బ్లడ్ని బయటికి పంపించడానికి. ఓకే, చేసినప్పుడు క్రాంప్స్ వచ్చి పెయిన్ వస్తుంది. అది పర్మిసబుల్ లిమిట్ ఉన్నంత వరకు నో ఇష్యూ, బాడీ బేర్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఉమెన్ బాడీ అలా డిజైన్ అయి ఉంటుంది. ఓకే, కానీ కొంతమందికి అన్బేరబుల్ ఉంటుంది. అన్బేరబుల్ ఉన్నప్పుడు వాళ్ళు డైలీ యాక్టివిటీ కూడా ప్రాపర్ చేసుకోలేకపోతారు. అండ్ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు రికమెండ్ చేస్తారు. మనం సొంతంగా వేసుకోకూడదు. అందరికీ ఒక కామన్ టాబ్లెట్స్ తీసుకుంటాం కానీ అట్లా ఏమైపోతుంది అంటే అదే అలవాటు. ఇప్పుడు అది అంత అన్బేరబుల్ పెయిన్ ఎందుకు వచ్చి ఉంటుంది? మన లైఫ్ స్టైల్ చూసుకున్నామా, మన నిద్ర ప్యాటర్న్ ఎలా ఉంది, కనీసం వర్కౌట్. నేను చాలామంది ప్రాపర్గా న్యూట్రిషియస్గా తింటూ వర్కౌట్ చేసిన ప్రతి ఉమెన్కి క్రాంప్స్ చాలా తక్కువ ఉంటుంది కానీ బేరబుల్ ఉంటుంది. ఇంతకుముందు పీరియడ్స్ వస్తే నేను 2-3 డేస్ చాలా ఇబ్బంది. కొంతమంది అయితే అట్లే పడుకునే ఉంటారు పెయిన్ తట్టుకోలేక. కానీ ఎప్పుడైతే ఈ చేంజెస్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైతే ఉందో పీరియడ్స్ ఉందో వాళ్ళు రెగ్యులర్గానే ఉంటారు, రెగ్యులర్ వ్యక్తిలాగానే ఉంటారు. ఎక్కడ ఎందుకు ఏం జరిగింటుంది? మూమెంట్ అనమాట. అంటే మన హ్యాబిట్సే మొత్తం దానికి లీడ్ చేస్తుంది. అందుకనే ఈవెన్ ఇప్పుడు డాక్టర్స్ గైనకాలజిస్టులు కానీ చాలామంది డాక్టర్స్ ఈవెన్ మధ్యకాలం చూస్తున్నాం కదా, మెడికేషన్స్ కూడా ఎక్కువ రికమెండ్ చేయట్లేదు. కూర్చోబెట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసినవా. టాబ్లెట్స్ ఎక్కువ వాడకూడదు, మీరు ఈ చేంజెస్ చేసుకోండి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, ప్రిషియస్గా తినండి వాళ్ళే చెప్తున్నారు. బికాజ్ ఇప్పుడున్న డిజీజెస్ అన్నిటిలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అవునండి, మీరు టాబ్లెట్స్ తోటి పోవి అక్కడే కదా. ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ కానీ హెల్త్ కోచెస్ కానీ వీళ్ళందరూ హెల్ప్ చేసింది అక్కడే. మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఎలా తినాలి అక్కడ నుంచి ట్రాక్ చేస్తారు. ఎనీథింగ్ న్యాచురల్ ఫుడ్ రెమెడీ ఏదైనా చెప్తారా? అంటే జనరల్గా మీకు క్రాంప్స్ ఉన్నప్పుడు మాత్రం డార్క్ చాక్లెట్ షుగర్ ఉన్నది కాకుండా మీకు విత్ స్టీవియా కానీ
న్యాచురల్ స్వీట్నెస్ తోటి ఉండేటివి కూడా మార్కెట్లో ఉన్నాయి ఇప్పుడు. సో, డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మెగ్నీషియం ఉంటది కాబట్టి దాన్ని ఈజ్ చేస్తది. కాబట్టి కాకపోతే అంత ఉండకూడదు, అంత ఉంది ఎక్స్‌ట్రీమిటీ ఉందంటే మాత్రం ఇవి కూడా పనిచేయవు. ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ కన్సల్ట్ చేయాల్సిందే. అండ్ పీరియడ్స్ డిలే అవ్వడానికి కూడా టాబ్లెట్స్ తీసుకుంటారు చాలామంది. అది ఇంకా దారుణం. చాలా మందికి ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయని, లేదంటే పెళ్ళిళ్ళు ఉన్నాయని చాలా ఉంటాయి. ఇంక అవి వేసుకుంటారు. అది 2 ఉంటాయి మేడం. ఇప్పుడు ఓన్‌గా డెసిజన్ తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఈవెన్ డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ చెప్పారనుకోండి. డాక్టర్ నాకు తప్పదు అట్లాంటప్పుడు అన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు మినిమల్ ఎఫెక్ట్స్ తోటి కూడా డాక్టర్స్ ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ మినిమమ్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి క్లియర్ చేస్తూ మళ్ళా ఒక 1, 2 మంత్స్ డిలే అయిన తర్వాత మళ్ళా నార్మల్ అయిపోతాయి. టాబ్లెట్స్ వాడినప్పుడు పీరియడ్ డిలే అయితది. కానీ కొంతమందికి ఏమైపోతదంటే ఆ డిలే అదే కంటిన్యూ అయితది. అది ఒకరొకరి బాడీ కండిషన్. అందుకని వితౌట్ ప్రాపర్ మెడికల్ ప్రాక్టీషనర్ మీకు సజెస్ట్ చేయకుండా మీరు తీసుకోకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళు కొంతమంది సజెస్ట్ చేశారంటే దే విల్ గో అహెడ్ అండ్ టేక్. చేయకూడదు. ఎందుకంటే దే ఆర్ నాట్ డాక్టర్స్. ఎందుకంటే తర్వాత దాని పోస్ట్ కాంప్లికేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. చాలా ఇష్యూస్ వస్తాయి. అందుకని మనం ఆ సినారియోస్‌లో చూసినా కూడా వెయిట్ పెరిగిపోతుంటారు. ఏ పీరియడ్ అయితే ఆగాలనుకుంటావో నువ్వు, ఒక న్యాచురల్ రిథమ్‌ని డిస్టర్బ్ చేస్తావు. అది మళ్ళా న్యాచురల్‌గా రావాలంటే కొందరికి తొందరగా వస్తది. కొందరికే. చాలామందికి తొందరగా రాదు. దానివల్ల వెయిట్ పెరిగిపోవడము చాలా ఇష్యూస్ వస్తాయి. అండ్ కమింగ్ టు ఇప్పుడు 30+ ఉమెన్‌కి డెఫినిట్‌గా తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ ఇవి అని చెప్పేసి కూడా మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం. ఎవ ఏజ్ 30+. 30+ ఓకే. కాల్షియం బేస్డ్ ఏంటి ఆర్ డిఫరెంట్ సప్లిమెంట్స్ మస్ట్ హ్యావ్ అని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ అవి బాగానే సర్క్యులేట్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ టేక్? ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ హెల్తీ లైఫ్ అంటే ఒకటే అండి. సప్లిమెంట్స్ అనేటివి కూడా మ్యాక్స్ చెప్తున్నా నేను. మొత్తం 100%లో 20% అనేది మాక్సిమం. ఈవెన్ న్యూట్రిషన్ సైన్స్ అయినా గానీ సప్లిమెంట్స్ అనేటివి రిక్వైర్మెంట్ మోతాదులో రిక్వైర్మెంట్ టైం వరకే. మీరు ఫుడ్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకోకుండా ఓన్లీ సప్లిమెంట్స్ పైన డిపెండ్ అయినా పెద్ద ఉపయోగం లేదు. ఇప్పుడు మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నారు. అయినా కరెక్షన్ అవ్వట్లేదంటే అక్కడ సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి. మెడికల్ రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు చాలా మందికి హెచ్‌డీఎల్ తక్కువ ఉంటది. ఐరన్ తక్కువ ఉంటది. ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంటది. కాల్షియం తక్కువ ఉంటది. నెక్స్ట్ వైటమిన్ డి, బి12 తక్కువ ఉన్నప్పుడు అది చాలా డౌన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆప్షన్ లేవు. సప్లిమెంట్స్ వాడాల్సిందే. కాబట్టి వాళ్ళకున్న సినారియోస్‌ని బట్టి వాడాలి. అయితే ఉమెన్‌కి మెయిన్‌గా జనరల్‌గా పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐరన్, కాల్షియం తొందరగా వెళ్ళిపోతుంటాయి పీరియడ్స్. సో, వాళ్ళు ఆ ఐరన్‌ని, కాల్షియంని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వాళ్ళు తినే దాంట్లో వస్తున్నాయి. లేదు అబ్జర్వ్ అవ్వట్లేదు అవి అన్నప్పుడు అక్కడ మీకు ఈవెన్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. లేదంటే న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేస్తారు. సప్లిమెంట్ అనే పేరులోనే సప్లిమెంట్ ఉంది. అంటే మనం 10th క్లాస్ ఫెయిల్ అయ్యామనుకోండి. ఏం చేస్తాం? సప్లిమెంట్ రాస్తాం. అంటే ఫస్ట్ మెయిన్ కోర్స్‌లో మీరు ఫుడ్ ట్రై చేయాలి. అండ్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ లెట్స్ టాక్ అబౌట్ టీనేజ్ గర్ల్స్ ఆల్సో. ఈ మధ్య అంటే మీరు ఒక వీడియో చేశారు. నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ద మామ్స్ ఆఫ్ టీనేజ్ గర్ల్స్ అని చేశారు. ఐ రియలీ లైక్డ్ ఇట్. అంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. రోజు రోజుకి చాలా చేంజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది. 9 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ చిన్న 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 పిల్లలు కూడా ఇది స్టార్ట్ అయిపోతుంది. అది వాళ్ళ ఫుడ్ ఇంటేక్ వల్ల అంటారు. అఫ్కోర్స్ స్ట్రెస్ ప్లే రోల్. బట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీస్ ఉంటాయి. కొంతమందికి జెనెటికల్ పరంగా ఈవెన్ కొన్ని ఫుడ్స్ హార్మోనల్‌ని ఇంబాలెన్స్ చేసే ఫుడ్స్ కూడా ఉన్నాయి. బయట మనం చూస్తే జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. అవి ఎక్కువ మనం కన్జంప్షన్ చేసినా గానీ ఎస్పెషల్లీ ఉమెన్‌లో ఆ ఇష్యూస్ వస్తాయి. మెయిన్‌గా మన 15, 16 ఇయర్స్‌కి ప్యూబర్టీ హిట్ అయ్యేది ఇప్పుడు 10 ఇయర్స్, 12 ఇయర్స్ కొన్ని లెస్ దెన్ అంటే అట్లా అయితుందంటే వాళ్ళకి ఆ ఏజ్‌లో ఆ ప్యూబర్టీ అంటే ఏంది? ప్రాపర్‌గా బాడీ ప్రిపేర్ అయ్యి ఉండదు. అవునండి. అక్కడ అది ఇంపాక్ట్ ఉంటది ఆ పిల్లల పైన. అవును. అందుకనే నేను ఆ వీడియోలో చెప్పిందేమంటే అది మన చేతిలో లేదు. అయిన తర్వాత అమ్మాయి టీనేజర్‌కి ఏం ఫుడ్స్ అందులో నేను క్లియర్‌గా చెప్పింది ఒకటి ప్యాకేజ్ ఫుడ్స్ కానీ, చిప్స్ కానీ, బయట దొరికేటివి ఏవి అన్నీ కాకుండా నేను చెప్పింది నువ్వులు చెప్పాను, అమరన్ సీడ్స్ చెప్పాను, పల్లీలు చెప్పాను, కొబ్బరి చెప్పాను. ఇవి మెయిన్ మన నట్స్ గానీ, సీడ్స్ కానీ ఇవి మెయిన్. ఘీ గానీ
ఇవి పిల్లలకి అంటే మనము మీరు చూడండి ఇవన్నీ ప్యాకేజ్ ఫుడ్స్ అందరికీ ఈ షాప్స్ అన్నీ అంత యాక్సెస్ లేనప్పుడు గానీ, యాప్స్ యాక్సెస్ లేనప్పుడు మనం ఏం తినేవాళ్ళము? షాప్‌కెళ్ళి పల్లి పట్టీలు, కొబ్బరి పట్టీలు అవునా గదా! నెక్స్ట్ చకోడీలు అయి మురుకులుంటాయి గదా! అవును. అవి తినేవాళ్ళం. అప్పుడు అడల్ట్రేషన్ గూడా అంత లేదు. కరెక్ట్. ఉన్న హోమ్ ఫుడ్స్‌లో కాడికి క్వాలిటీగా చేసి పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే డ్యూ టు డిమాండ్ పెరిగిపోయే కొద్దీ క్వాలిటీ స్టాండర్డ్స్ పడాలో అయితే అవును. అవునవును. అవునా గదా! ఇప్పుడు నేను ఒకటి క్వాలిటీగా చేయాలని పెట్టుకున్నా. దానికి డిమాండ్ పెరిగే కొద్దీ ఏమైపోతుంటది అనంటే ఇదే క్వాలిటీ ఆ లిమిటెడ్ చేసే దాంట్లో మాస్‌కెళ్ళే వరకి మాస్ ప్రొడక్షన్ విలువ క్వాలిటీ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. అవును. ఎందుకంటే ఇంక అక్కడ మళ్ళా ప్రాఫిట్స్ అవన్నీ వేరే మైండ్ మారిపోతది గదా! చాలా మందికి అట్లా. అంటే ఇప్పుడు అడల్ట్రేషన్ అదే అంటున్నా. ఇప్పుడు ఫుడ్ పరంగా కూడా ఇప్పుడు చికెన్ పెట్టకూడదు, మిల్క్ ఇవ్వకూడదు. అవి ఇవ్వడం వల్ల కూడా ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని కూడా ఒక అపోహ చాలా మంది పేరెంట్స్‌లో వినబడింది. దానివల్ల కూడా కంట్రోల్ అవి ఇవ్వడం మానేస్తున్నారు భయంతో. చాలామంది చికెన్ పెట్టరు. చాలామంది పాలు, మిల్క్ ఇవ్వడం కూడా మానేస్తున్నారు. ఎందుకు? దానివల్ల కూడా ఎఫెక్ట్ చేస్తుందేమో. మీకు అలాంటి భయాలు ఉంటే నాటుకోడి ప్రిఫర్ చేయండి. ఓకే. లేదంటే కొబ్బరి పాలుంటాయి. బాదం పాలున్నాయి. ఇవన్నీ పెద్దగా ఇంపాక్ట్ ఉండవు. సరే మీకు యానిమల్ నుంచి వచ్చే ఎందుకంటే అక్కడ చెప్పే దాంట్లో కొంచెం రైట్ ఉంది. కొంచెం రాంగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తారు అనేది ఒక సినారియో ఉంది. కానీ అది లిమిటెడ్ మోతాదులోనే ఉంటది. అది ఎటువంటి ఎఫెక్ట్స్ చేయలేదని వాళ్ళ వాదన. ఒక పక్క దీని వల్లనే వస్తుందని వీళ్ళ వాదన. కానీ ఇది ఆ ఇంబాలెన్స్ అయితే ఉంది యాక్చువల్‌గా. కాబట్టి అందుకని మనము చేయాల్సింది ఏమంటే సరే మీకు అలా అనిపించింది. అలా ఉంది. వెరీ గుడ్. మార్చండి. ఫుడ్డే మార్చండి. మీరు పాలు తాగాల్సిన అవసరం లేదు. మీకు కొబ్బరి పాలున్నాయి. ఇంక దాని మించింది ఉండదు. బాదం పాలున్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నట్స్, సీడ్స్ గానీ, పల్లీలు గానీ, పౌల్ట్రీ కన్నా నాటుకోడి బెటర్. కంపేర్ చేస్తే. కంపేర్ అట్లా. ఏదో ఒకటి వచ్చేస్తున్నాయి కొత్తగా. అంటే రైస్ తినడం తగ్గించండి, మిల్లెట్స్ తినండి, షుగర్ తినడం తగ్గించండి, బ్రౌన్ షుగర్ బెస్ట్. షుగర్ వద్దు, బెల్లమే బెస్ట్ అని మీరు కూడా చెప్పారు. అండ్ యాక్చువల్లీ ఆయిల్స్ పరంగా కూడా రోజుకొక ఆయిల్ ఇది బెస్ట్ అని కొంతమంది, అది బెస్ట్ అని కొంతమంది. సో దిస్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ హ్యాపెనింగ్. వాట్ డు యూ సే? స్టిక్ టు ద బేసిక్స్. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ట్రెండ్స్‌ని అంత ఈజీగా మనము ఎందుకంటే ఇది ఒకరోజు ఇది నడుస్తది. ఇప్పుడు మనం చూస్తాం గదా! పింక్ బిర్యానీ అని రకరకాలొస్తాయండి. కానీ అది మనకి ఎంతవరకు హెల్తీగా అవుతుంది. ఎందుకంటే మనము మారుతున్న ప్రపంచంలో మనకి ఆప్షన్స్ పెరిగినాయి. అవును. ఒకప్పుడు మనకి బ్లూబెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ దొరికేవి కాదు. అవును. ఇప్పుడు దొరుకుతున్నాయి. కరెక్ట్. అవకాడో గాని దొరుకుతుంది. ఈ అంటే కొన్ని ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది ఇప్పుడు అవకాడో అంటారు. డయాబెటిక్ వాళ్ళకి ఫ్రూట్ తినాలనిపిస్తే చాలా మంచి ఫ్రూట్ అది. అవకాడో. షుగర్ స్పైక్ అవ్వదు. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి దాంట్లో. బెర్రీస్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. అట్లా అంటే ఒకరి సినారియోలో న్యూట్రియంట్స్ కావాలి, అన్‌వాంటెడ్ స్పైకింగ్ ఉండకూడదంటే సర్టెన్ ఇప్పుడు మనకు ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు బ్లింకిట్‌లో గాని దాంట్లో దీంట్లో పెట్టేస్తే తొందరొస్తాయి. మన చుట్టుపక్కల ఎక్కడున్నా గాని. ఇంతకుముందు అవి ఉండేవి గాదు. అదొక ఆప్షన్. అయితే నేను ఓవరాల్‌గా చెప్పేది మీరు హెల్తీగా ఉండాలంటే, ఒకటి ఓవర్ ఈట్ చేయకూడదు. బ్యాలెన్స్డ్‌గా, న్యూట్రిషియస్‌గా తినడం నేర్చుకోవాలి. మీరు రైస్ తిన్నా ఎప్పుడు రైస్ ఫ్యాట్ చేయదు. హ్మ్. ఓవర్ ఈటింగ్ ఆఫ్ రైస్ చేస్తది. ఓకే. మిల్లెట్స్ అయినా మంచిదే. కానీ అది న్యూట్రిషన్ డెన్స్ ఉంటది. ఫైబర్ గాని కొన్ని న్యూట్రియంట్స్ యాడ్ అయ్యి ఉంటాయి. నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ రైస్ అది తినొచ్చు. ఎందుకంటే రైస్ అనేది ఎంప్టీ క్యాలరీస్ కిందకొస్తది. అందుకని దాన్ని వద్దంట. తినకూడదని రూల్ ఏం లేదక్కడ. కాకపోతే ఆ మిగతా న్యూట్రియంట్స్‌ని మేము మిగతా ఫుడ్స్ నుంచి మ్యాచ్ చేయాలి. అంతే. మిల్లెట్స్‌లో ఏమంటే కొంత ఫైబర్ యాడ్ అయితది. న్యూట్రియంట్స్ వస్తాయి. ఇంకా కినోవా ఉంటది. కినోవా. కినోవా కూడా అంటే అండు కొర్రలు గానీ, ఊదలు గానీ, సామలు గానీ ఇవన్నీ ఉంటాయి. కానీ కొంతమందికి పడతాయి. కొంతమందికి పడవు. దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఈవెన్ రైసెస్‌లో కూడా వచ్చినాయి. లో జీఐ రైస్ అని. అవును. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు హెల్తీగా అవ్వడానికి ఆహ్, ఎంత అద్భుతమైన అవకాశం ఉందో అన్‌హెల్తీ కావడానికి అంతే ఈజీ స్కోప్ ఉంది. ఎందుకంటే మనకి అన్నీ కనిపిస్తాయి. అవును. 5 మినిట్స్‌లో వస్తాయి మన ఇంటికి ఏమన్నా గబాల్ పెడితే. కాబట్టి అట్లా దాన్ని మీరు ఆ టెక్నాలజీని గానీ, లేదంటే ఉన్న అవసరాలను గానీ ఆహ్, మనం హెల్తీగా ఉండడానికి ఫోకస్ చేయాలి. ఒకటి ఈటింగ్ పరంగా. హ్మ్. తిన్నది 5 డేస్ ఎ వీక్ స్ట్రెంత్ ట్రైన్ చేయడం నేర్చుకోవాలి.
స్ట్రెంత్ ట్రైన్ చేస్తే నీకున్న మజిల్ తగ్గదు. ఉన్నదన్నా మెయింటైన్ అయితది. మీరు దానికి తగ్గట్టు ప్రోటీన్ మేనేజ్ చేసి కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి ప్రోటీన్ మజిల్ బిల్డ్ అయితది. మనిషి ఆరోగ్యంగా ఎక్కువ రోజులు ఉండాలంటే మజిల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము ఏజ్ అయిన తర్వాత మన పనులు మనం అందుకని మనం చూస్తే ఊర్లలో మన గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు చూడండి అంత ఏజ్ ఉన్నా నిదానంగా లేచి వెళ్ళి మగ్గులో నీళ్ళు తీసుకొని వాళ్ళు తిన్న ప్లేట్ కడిగి పెట్టుకోవడం కానీ వాళ్ళే స్నానం చేయడం కానీ ఆ ఏజ్‌లో అది ఎందుకయింటది అంటే వీళ్ళు మెయిన్ కోర్ ఏజ్‌లో చాలా కష్టపడేటారు శారీరకంగా. చేను పని అనుకోని ఏదైనా గాని. అవును. అట్లా ఆ మజిలే వాళ్ళని అక్కడి వరకు కాపాడుతది. ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తున్నది చాలామంది వర్కౌట్స్ అంటే ఫ్యాట్ లాస్‌కి అనుకుంటారు. యాక్చువల్‌గా వర్కౌట్స్ అనేది ఇప్పటికి కాదు. మీరు ఈ వర్కౌట్స్ అలవాటు చేసుకుంటేనే ఏజ్ వచ్చినప్పుడు మీకు ఎవ్వరి అవసరం లేకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి. అందుకు వర్కౌట్ చేయాలి. నేను వర్కౌట్ చేసేది ఫ్యాట్ లాస్ కోసము కాదు. వర్కౌట్ అనేది అట్లా మన మజిల్స్‌ని మనం ట్రైన్ చేసుకోవాలి. అందుకని 5 డేస్ ఏ వీక్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చాలా మస్ట్. ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కన్నా ఇంపార్టెంట్ నిద్ర. ఈ కాలంలో నిద్ర వస్తే వాడంత అదృష్టవంతుడు లేడు. అది నిద్ర రాని వాళ్ళకి తెలుస్తది. అవును గదా! పడుకుంటే వాడు 5 నిమిషాలు పడుకుంటున్నాడంటే వాడంత సంపన్నవంతుడు లేడు నిజంగా. ఎందుకంటే నిద్ర రాకపోతే ఎట్లా ఉంటదనేది చాలా మందికి తెలుసు. అవును. అలాగా ఫస్ట్ మీ స్లీప్‌ని సెట్ మీరు మంచిగా ఫుడ్ తీసుకున్నారు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నారు, నిద్రొస్తలేదు అనుకోండి. ఏం చేస్తాం? రికవరీ కాదు బాడీ. అవును. తిన్నది డైజెషన్ అవ్వదు. ఏం చేసుకుంటావు? Yes. అందుకని ఇప్పుడు ప్రెజెంట్‌గా స్లీపింగ్ మంచిగా నిద్ర వస్తుందంటే అది మీకు చాలా నెంబర్ 1 బ్యాడ్జ్ అది. హానర్ బ్యాడ్జ్ లాగా. మీరు నిద్రపోతుర్రంటే మీరు అదృష్టవంతులు. ఇది వీడియో గానీ, రీల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ మీకు నిద్ర వస్తుందంటే You're blessed. దేవునికి థాంక్స్ చెప్పుకోండి. Oh, అబ్బా! నాకు నిద్ర వస్తుంది చాలని. బికాజ్ ఎందుకంటే చాలామంది టాప్ బ్రెయిన్‌లో మీరున్నారు. తర్వాత ఫుడ్ వస్తది. తర్వాత వర్కౌట్ వస్తది. అట్లా. అండ్ ఇవి మెయిన్ అనమాట. అండ్ దాంతో పాటు ఏమంటే మీ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా ఫిల్ చేసుకోవడము. ఇంతకుముందు చెప్పినట్టు ప్రాపర్‌గా హెల్త్ చెకప్స్. డాక్టర్ చెప్తేనే చేసుకోవాలని కాదు. మన self. మనకేదైనా ఇష్యూ వస్తే హెల్ప్ చేయడానికి గానీ, ఎమర్జెన్సీలో హెల్ప్ చేసేది డాక్టర్సే. మనం వాళ్ళ మీద బ్లేమ్ వేయడానికి లేదు. అవునా గదా! వాళ్ళ దగ్గరికెళ్ళకుండా ఉండాలి అంటే ఇక్కడ మీరు ఆ పనులు ముందే చేయాలి. మీ చెకప్స్ చేసుకోవడము, అసెస్ చేసుకొని ఏమన్నా తక్కువుందంటే ఏదైనా హెల్త్ కోచ్‌నో, న్యూట్రిషనిస్ట్‌నో, డైటీషియన్‌నో కన్సల్ట్ అయ్యి వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. ఆ ప్యాటర్న్‌లో మీరు చేసుకున్నారంటే నార్మల్‌గా చేసుకున్నారంటే అవసరం ఉండదు. అట్లా. అండ్ ఫైనల్లీ ఒక్కసారి ఆయిల్స్ గురించి కూడా చెప్పండి. ఆయిల్స్ అంటే ఇప్పుడు చాలామంది రిఫైన్డ్ ఆయిల్స్ వాడతారు. రిఫైన్డ్ ఆయిల్స్ ఒక్కటే వాడడమే సమస్య. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్స్ తయారయ్యే విధానమే చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే ఆ కలర్, ఆ ట్రాన్స్‌పరెన్సీ రావడం మధ్యలో బ్లీచింగ్ గానీ, స్మెల్ రాకుండా ఉండడానికి డియోడ్రెంట్స్ కానీ, హై హీట్‌లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు న్యూట్రియంట్స్ లాస్ కానీ ఇవన్నీ ఉంటేనే అంత ప్యూర్‌గా కనిపిస్తది మనకి. గానుగ నూనె అలా గాదు. అంటే వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, గానుగ నూనె అందులో తక్కువ హీట్‌లో ప్రొడ్యూస్ అవుతాయి. న్యూట్రియంట్స్ ఉంటాయి. ప్లస్ న్యూట్రియంట్ డెన్స్ ఫ్యాట్స్ అన్నమాట. మనము మామూలు రిఫైన్డ్ ఆయిల్ వాడినంత గానుగ నూనె పట్టదు. కానీ మనకు రిఫైన్డ్ ఆయిల్ ఎప్పుడు ఉపయోగపడతాయంటే బజ్జీలు చేసుకోవడంలో, పాపుడాలు చేసుకోవడంలో ఉపయోగపడుతది. అప్పుడప్పుడు దానికోసం పెట్టుకోవాలి గానీ, అదే పనిగా మామూలు మన ఇంట్లో ఉన్నాదంటే గానుగ చెప్తారు. నువ్వులు గానుగంటే మీరు ఏదన్నా మేడం పల్లీలు గానీ, నువ్వులు గానీ, కొబ్బెర గానీ మన ప్రియారిటీ. ఎవరికొకరికి ఒకటి పడతది, ఒకటి పడదు అలా. ఇంకొకటి చాలామంది ఇదంటే 400, 500 ఉంటది. ఇదైతే 100, 150కో, 200 Cost. వస్తది. డబుల్ కాస్ట్ అయితది. కానీ యాక్చువల్‌గా కోల్డ్ ప్రెస్ ఆయిల్ మనకి క్వాంటిటీ తక్కువ పడతది. రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువ పడతది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ డెన్స్ ఉంటదనమాట. అది తక్కువ పడతది. తక్కువ ఆయిల్ తోటే మనము చేసుకోవచ్చు అనమాట. సో, అట్లా మీకు న్యూట్రియంట్స్ వస్తాయి. సో ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన ఆయిల్స్ ఏంటి చెప్పండి? అదే కోల్డ్ ప్రెస్డ్ ఏదైనా మేడం. ఇప్పుడు కేరళ సైడ్ పోతే కొబ్బెర ఆయిల్ వాడతారు. ఇప్పుడు మన ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొబ్బెర ఆయిల్ వాడతారు గానీ, నువ్వులు గానీ, పల్లీలు గానీ, మనకేది ఇప్పుడు మీకు ఒక ఆయిల్ ప్రిఫర్ చేస్తారు. నేను ఒక ఆయిల్ ప్రిఫర్ చేస్తాను. నాకు అది పడతది. కానీ అదే ఆయిల్ మీకు పడదు. మీరు ఏ ఆయిల్ చూస్ చేసుకున్నా కోల్డ్ ప్రెస్డ్ ఉండాలి. ఒకటి. ఇది ఆయిల్ సంబంధించి. సో, సెకండ్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నది ఏమంటే ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్ కానీ ఎవరికైనా గానీ, నేను కేఎఫ్‌సీకెళ్ళి తింటాను, డామినోస్‌కెళ్ళి తింటాను, ఫ్రోజన్ గానీ, బేకరీ రిలేటెడ్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ ఏ ఫుడ్ అయితే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంది అంటే దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఫుడ్ తిన్నాము, లావు అయ్యాము ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఖర్చు చేస్తే ఖర్చయింది. ట్రాన్స్ ఫ్యాట్స్ ఒకసారి ఎంటర్ అయినాయంటే దానిలోని బాడీలో ఖర్చు అవ్వవు అవి. మీరు వర్కౌట్ చేసినా, ఏం చేసినా పోవు. ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎట్లా వస్తాయంటే ఆయిల్‌లో ఆయిల్ ఉంటది కదా! ఫ్యాట్. ఆయిల్‌లో హైడ్రోజన్ మాలిక్యూల్‌ని యాడ్ చేస్తా. అది హైడ్రోజనేటెడ్ ఆయిల్ అయితది. దాన్ని ఎందుకు వాడతారు అంటే దాంతోటి ప్రిపేర్ చేసిన ఏ ఫుడ్ అయినా గానీ దానికి బ్యాక్టీరియా పడదు. వైరస్ రాదు. ఏది రాదు. చెడిపోదనమాట. ఎక్కువ రోజులుంటది. అందుకని మన బేకరీస్‌లో మనం చూస్తే ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి. నెక్స్ట్ హాట్ బెవరేజ్ అంటే మనకి కొన్ని చూస్తాం గదా! ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే అవి తిన్నప్పుడు క్యాలరీస్ లెక్క పెడతారు. క్యాలరీస్ కాదు. అది ఎలా తయారయింది అది హై ట్రాన్స్ ఫ్యాట్స్ లాగా మనకి బాడీలో ఉంటది. అది తిరిగి, 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 తిరిగి అంటే మనకి అందుకని మీరు చూస్తే యంగ్‌స్టర్స్‌కి ఎక్కువ మటుకు హార్ట్ అటాక్స్ రావడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. చాలా ఉన్నాయి రీజన్స్. చాలామంది హెల్తీగా ఉన్న వాళ్ళకొస్తది. అది చాలా ఉంటాయి. జెనెటిక్స్ కానీ, స్ట్రెస్ కానీ, చాలామంది డాక్టర్స్ పాపం చనిపోతున్నారు. బికాస్ వాళ్ళు కంటిన్యూ నైట్ షిఫ్ట్స్ కానీ, కంటిన్యూ సర్జరీస్ ఉండింటాయి. వాళ్ళు ఆ స్ట్రెస్‌కి డాక్టర్స్‌కి చాలా స్ట్రెస్ ఉంటది. సో, ఆ స్ట్రెస్‌కి బలైపోయిన వాళ్ళు చాలామందున్నారు. కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్‌ని మనం తినడమే గాదు అసలు అవాయిడే చేయాలి. అసలు తిననే కూడదు. ఏది ఫ్రెష్‌గా అయింది తినండి. ఇంట్లో చేసుకోండి. అట్లా డబ్బులున్నాయి గదా అని నేను ఆడ పోయి తినాలి, కేఎఫ్‌సీలోనే తినాలి, ఆ బకెటే తినాలి, ఈ బకెటే తినాలంటే ఏమంటారు మనం బకెట్ ఎత్తేయాల్సొస్తది. కాబట్టి అంటే మీకు ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటివి ఏమైతాయంటే ఖర్చవ్వవు. దాన్ని మళ్ళా దాన్ని తగ్గించుకోవాలి అనంటే బాడీకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉండే ఫుడ్స్ గానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ రూపము కన్సిస్టెంట్‌గా వాళ్ళు హెల్తీగా ఉండాలి ఎక్కువ రోజులు. అప్పుడే అది స్లోగా తగ్గిపోతాయి. లేకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి. దానివల్లనే మనం చూసే గుడ్ ఫ్యాట్స్ లేవు. లిపిడ్ ప్రొఫైల్‌లో తీసుకుంటే చాలా మందికి హెచ్‌డీఎల్ తక్కువుంటది. హెచ్‌డీఎల్ తగ్గిపోయే కొద్దీ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ పెరుగుతా ఉంటది. పెరుగుతారు. సో, కాబట్టి అలా గాకుండా గుడ్ ఫ్యాట్స్ పెంచుకోవడం అనేది ఫ్యాట్స్ కూడా అవసరమే. చాలామంది ఫ్యాట్స్ అంటే ఏదో అనుకుంటారు. నేను చెప్పేది ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, అన్‌వాంటెడ్ జంక్ నుంచి వచ్చేది గానీ మంచిది కాదు. నట్స్, సీడ్స్, నెయ్యి గానీ, నెక్స్ట్ వచ్చేసి ఫిషెస్ నుంచి వచ్చేది. ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్. నెయ్యి రెగ్యులర్ ఇంటేక్ ఇస్ గుడ్ అంటారా? యాహ్! పిల్లలకైతే బర్రె నెయ్యి పెట్టొచ్చు. పెద్దవాళ్ళైతే వాళ్ళు కొంచెం వెయిట్ పెరగకుండా అట్లా ఉండడానికి ఆవు నెయ్యి. ఇప్పుడు డైలీ ఓకే. యాహ్! యూ కెన్ హావ్ ఇట్. 1-2 టీ స్పూన్స్ డైలీ. ఓకే. సూపర్ అండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ విమెన్‌కి వన్ మంత్ర దట్ దే షుడ్ కీప్ ఆన్ మైండ్. అసలు వాళ్ళ మైండ్‌లో ఫ్రీజ్ చేసుకొని ఇది పాటించి తీరాల్సిందే ఫర్ ఎ హెల్తీ లైఫ్ అంటే ఏం చెప్తారు? 4 బేసిక్స్ అంటే 4 పిల్లర్స్ ఉంటాయి. ఎవ్వరికైనా గానీ ఒకటి ని ఫుడ్ పైన కాన్షియస్ ఉండి ఏం తింటున్నారు? మన బాడీ ఏదో ట్రాష్ కాదు ఏది పడితే అది వేయడానికి. మనం కాన్షియస్‌గా ఏం తింటున్నామో చూడాలి. మన బాడీని మనం శుభ్రంగా ఎట్లయితే పెట్టుకుంటామో డైలీ ఇంటర్నల్‌గా కూడా అలా చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి దాని దాని పర్పస్ నెరవేర్చాలి. అంటే వర్కౌట్స్. తిన్నది తిన్నట్టు ఖర్చు పెడితే బాడీ ఇంకా అందుకని చూడండి వర్కౌట్ చేసే వాళ్ళ ఏజ్ ఇంకా తగ్గుతుంటది. పెరగదు. అవునా కదా! దే లుక్ సో యంగ్. సో, అదొకటి. అండ్ థర్డ్ వచ్చేసి నిద్ర. ఇందాక చెప్పినట్టు నిద్ర ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి ఇవన్నీ బాగున్నాయి. కానీ మన ఆలోచన సరిగ్గా లేదనుకోండి ఏం చేస్తాం? చాలా కొంతమందికి స్పిరిచువల్‌గా ఎళ్తారు. కొంతమంది మెడిటేషన్ పరంగా గాని ఎందుకంటే ఈ కాలంలో మెంటల్ హెల్త్ అనేది చాలా క్రూషియల్. ఇంపార్టెంట్ రోల్ చూసాను నేను చాలా పాడ్‌కాస్ట్‌లో కూడా చెప్పి. అంటే సైకాలజిస్ట్‌లు చెప్తుంటారు. ఎందుకు అలా అంటే మనము అసోసియేట్ అయ్యే పీపుల్ ఎలా ఉన్నారు? మన చుట్టుపక్కల మనల్ని అప్లిఫ్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? లేదంటే మమ్మల్ని డీమోటివేట్ చేసేవాళ్ళు ఉన్నారా? డీమోటివేట్ చేసి ఎందుకు పనికిరానంటే వాళ్ళని అవాయిడ్ చేయడం అంటే మీ మూడ్‌ని వాళ్ళు అంటే ఇంతకుముందు చెప్పేవాళ్ళం సీరియల్ చూసేటోళ్ళు అని నెక్స్ట్ వచ్చేసి వార్తలు చూసే కన్సిస్టెంట్‌గా నెగెటివ్ ఫీడింగ్ ఎక్కువ. దానివల్ల పెద్ద ఉపయోగం లేనప్పుడు అవాయిడ్ చేయడం. మీకు అలా ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది. లేదంటే మెంటల్‌గా నేను ఎందుకో మంచిగా ఆలోచించలేకపోతున్నాను అనంటే గుడికెళ్ళండి. ముస్లిమ్స్ అయితే మసీదుకెళ్ళండి. క్రిస్టియన్స్ అయితే చర్చ్‌కెళ్ళండి. ఒక దగ్గర పోయి కూర్చోండి. ఎందుకంటే ఆ వైబ్ వేరే ఉంటది. కాసేపు మీరు కూర్చొని అన్నీ మర్చిపోతున్నా. అలా కూర్చొని కాసేపు ఒక 5, 10 మినిట్స్, 15 మినిట్స్ అలా ఉండి కామ్‌గా ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉండండి. మీకే చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. చాలా క్లియర్ అయితది. ఆ మబ్బు అంతా వెళ్ళిపోతదనమాట. మనకేదైతే సో, అది గాని పాజిటివ్ బుక్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. 'అన్‌పోస్టెడ్ లెటర్' గాని, 'హూ విల్ క్రై వెన్ యూ డై' గాని చాలా ఉన్నాయి. చాలా గ్రేట్ ఆథర్స్ రాసిన పుస్తకాలున్నాయి. మిమ్మల్ని మీరు మంచి పాజిటివ్ థింగ్స్ తోటి ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మీ మైండ్ క్లియర్ అయితేనే
ఇది బావుంటే అన్నీ బావుంటాయి. అన్నీ బాగుంటాయి. అవునా? అందరూ కొంతమందికి ఏమంటే చాలామందిని చూస్తాం కదా! అన్నీ బావుంటాయి. అన్నీ ఫుడ్ తింటారు, ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారు. కానీ వాళ్ళకే డిసీజ్ వచ్చుంటది. ఎందుకని ఏంటది? అంటే కొంతమందిని అంటే గ్రాటిట్యూడ్ ఉండదు. నాకు ఇవి ఉంది. థాంక్ యూ గాడ్ అని కూడా చెప్పలేరు వాళ్ళు. అంటే లేని దాని గురించి ఆలోచిస్తారు కానీ ఉన్నదానికి థాంక్స్ చెప్పరు. సో, అది మెయిన్. దట్ వాజ్ లవ్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రియలీ వండర్ఫుల్ టు హ్యావ్ యూ ఆన్ మై పాడ్కాస్ట్. చాలా ఇన్ఫర్మేషన్, చాలా విషయాలు తెలిసినాయి. అండ్ ఐ హోప్ మన వాళ్ళకి కూడా ఈ పాడ్కాస్ట్ చాలా యూస్ఫుల్. సో ఇవన్నీ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ మీ టుడే. సో దట్ వాజ్ కార్తిక్ గారు, న్యూట్రిషన్ కోచ్. అసలు 4 మంత్రాస్ అయితే వెరీ ఇంపార్టెంట్ మంత్రాస్ అనిపించింది నాకు. ఒకటి ఈటింగ్ రైట్ అండ్ చక్కటి స్లీప్ అండ్ వర్కౌట్ అండ్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయడం, అది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవి బాగున్నాయంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది. దట్స్ ఇట్. సో నాట్ జస్ట్ ఫర్ విమెన్, మీ లైఫ్లో ఉన్న వండర్ఫుల్ విమెన్కి షేర్ చేయండి, లేదంటే మీ లైఫ్లో ఉన్న మెన్కి కూడా షేర్ చేయండి. వాళ్ళ విమెన్ గురించి కేర్ చేసుకోమనండి. సో ఐఎమ్ షూర్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో నచ్చితే మీ వాళ్ళతో షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.